ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతడు ఎంతో మంచి మనిషి. పేదవాడు అయినా ఎవరికి సహాయం చెయ్యడంలో వెనుకాడడు. ఒకరోజు రాత్రి పొలానికి నీళ్లు పోసేందుకు వెళ్లాడు. ఆ పొలం దగ్గర చాలా పాత వృక్షముండేది. గ్రామంలోని వాళ్లు ఆ వృక్షం దగ్గర రాత్రివేళ వెళ్లరని చెప్పేవారు. ఎందుకంటే ఆ చెట్టు దగ్గర ఒక దెయ్యం తిరుగుతున్నని నమ్మకం. రామయ్య ధైర్యవంతుడు. నేను మంచి పనులు చేస్తున్నాను, నాకెందుకు భయం అనుకుని పొలానికి వెళ్లారు. కాని అకస్మాత్తుగా చల్లటి గాలి వీచింది. ఆ చెట్టు కింద నుంచి ఒక పెద్ద నీడ బయటకు వచ్చింది. అదే ఆ దెయ్యం. పెద్దగా నవ్వుతూ చెప్పింది, హహా, ఇంత రాత్రిక్కడికి ఎవరు వచ్చారు? నువ్వు నా ప్రదేశంలోకి వచ్చావు. ఇప్పుడు నీ ప్రాణం నా సొత్తు. రామయ్య కొంచెం భయపడ్డాడు. కాని తను ప్రార్థనగా చేతులు జోడించి అన్నాడు, నేను పాపం దెయ్యం గట్టిగా అరిచి ముందుకు రావడం ప్రారంభించింది. ఆ సమయంలో ఆకాశంలో ఒక వెలుగు కనిపించింది. ఆ వెలుగులోంచి గ్రామదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన చేతిలో త్రిశూలం మెరిసింది. దేవుడు గట్టిగా అన్నాడు, ఓ దుష్ట దెయ్యమా, ఈ మనిషి సత్పాత్రుడు. పేదవాడైనా ఇతరులకు సహాయం చేస్తాడు. నువ్వు ఎందుకు అతనిని భయపెడుతున్నావు? దెయ్యం కంపించి చెప్పింది, ప్రభూ, నాకు శాంతి లేదు. చాలా కాలం క్రితం నేను చెడ్డ పనులు చేసి శాపగ్రస్తురిని అయ్యాను. అందుకే ఈ చెట్టుకి కట్టుబడి తిరుగుతున్నా. దేవుడు కరుణతో చూసి అన్నాడు, నీ శాపమి ఈరోజు తొలగిపోతుంది. కాని ఇక ముందు నీ ఆత్మను మంచి మార్గంలో నడిపించాలి. ప్రజలకు హాని కాకుండా వారికి సహాయం చెయ్యాలి అని చెప్పి దేవుడు తన త్రిశూలాన్ని ఆ చెట్టు దగ్గర ఉంచాడు. వెంటనే దెయ్యమాకారం మసకబారింది. దాని ముఖంలో భయంకరంగా ఉన్న రూపం పోయి ప్రశాంతంగా మారింది. దెయ్యం చేతులు జోడించి రామయ్యను చూసి చెప్పింది, క్షమించు అన్నా, ఇక నుండి నేనెవరినీ భయపెట్టను. నీ పొలాలు, నీ గ్రామాన్ని కాపాడుతాను. రామయ్య ఆనందంతో నమస్కరించాడు. దేవుడు కూడా ఆశీర్వదించి కనిపించకుండా పోయాడు. ఆ తర్వాత ఆ చెట్టు దగ్గర ఎవరికీ భయం లేకుండా పోయింది. రాత్రివేళ కూడా గ్రామస్తులు అక్కడికి వెళ్లగలిగారు. రామయ్య పొలాలు పుష్కలంగా పంటలతో నిండిపోయాయి. దయ్యం మాత్రం ఎప్పుడూ కనిపించకపోయినా దాని శాంతమైన ఆత్మ గ్రామాన్ని కాపాడుతుందనే నమ్మకం అందరికీ కలిగింది. నీతి: ధైర్యం, మంచితనం, నిజాయితీ ఉంటే దేవుడు ఎప్పుడూ మనకు అండగా ఉంటాడు. చెడ్డాత్మ కూడా మంచికి మారిపోతుంది.